హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం చూడబోయే రెసిపీ వచ్చి పిల్లలు ఎంతగానో ఇష్టపడి తినే టమాటో కెచప్ ఫ్రెండ్స్, అంటే టమాటో సాస్. ఈ టమాటో సాస్ని ఎంతో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. మన టమాటో సాస్కి కావాల్సిన పదార్థాలు: ఒక అర కేజీ వరకు బాగా పండిన టమాటోల్ని తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. అలాగే 1/3 కప్ వరకు ఇక్కడ షుగర్ని తీసుకోవాలి, అంటే అర కప్పుకి కాస్త తక్కువ. ఒక లెమన్ని తీసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు కారం, 4 వరకు వెల్లుల్లి, ఒక చిన్న అల్లం ముక్క, కాస్త ఉప్పుని కూడా ఇందులో వాడదాం ఫ్రెండ్స్. మన టమాటా సాస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. మనం టమాటా సాస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఈ విధంగా ఒక పెద్ద మిక్సీ జార్ని తీసుకోవాలి. తీసుకుని ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలన్నిటినీ ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనం ముందుగా తీసుకున్న అల్లం వెల్లుల్లిని కూడా ఇందులోకి వేసుకుని ఫైన్గా, ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. వాటర్ అనేది ఏమీ యాడ్ చేయకూడదు ఫ్రెండ్స్. ఇందులో ఉండే నీళ్ళతోనే ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. నేను మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా ఉంటుందో. చూస్తున్నారు కదా, ఎంత ఫైన్గా వీలైతే అంత ఫైన్గా గ్రైండ్ చేయాలి. మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేస్తే ఈ విధంగా మెత్తగా గ్రైండ్ అవుతుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న టమాటోలోంచి ప్యూరీని సపరేట్ చేసుకోవాలి. దానికోసం మనం దేంట్లో అయితే సాస్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో దానిపైన స్ట్రైనర్ని పెట్టుకొని ఇలా మనం గ్రైండ్ చేసుకున్న టమాటో మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకుని ఇలా స్పూన్తో కలుపుకుంటూ ప్యూరీని కలెక్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, కిందన ఏ విధంగా మెత్తటి ప్యూరీ అనేది కలెక్ట్ అవుతుందో. ఇలా కలెక్ట్ అయ్యేలాగా మొత్తం కలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా కలెక్ట్ చేసుకొని మిగిలిన వేస్ట్ అంతా పడేయాలి ఫ్రెండ్స్. అంతే, ఇందులో ఉండే వేస్ట్ అనేది మిగిలింది కదా, ప్యూరీ కలెక్ట్ అయ్యి దీన్ని పడేయచ్చు. దీంతో మనకి పని లేదు. ఇదే మెథడ్ని లాస్ట్లో మనం ప్యూరీ రెడీ అయిపోయిన తర్వాత కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. కాకపోతే నేను ముందుగానే ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఎంత చక్కటి ప్యూరీ అనేది కలెక్ట్ అయిందో కదా. ఇలా కలెక్ట్ అయిన దానితో మన టమాటో సాస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వెంటనే చూసేద్దామా. మన టమాటో సాస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం ఆల్రెడీ కడాయిలోనే స్ట్రెయిన్ చేసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా ఆ కడాయిని ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసుకున్న 1/3 కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ని యాడ్ చేసుకొని మంచి రంగు కోసం మనం తీసుకున్న కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కాస్త ఉప్పును వాడదామని చెప్పాను కదా ఫ్రెండ్స్, ఉప్పును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మొత్తం బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. స్పూన్తో కలుపుకుని ఇందులో వాటర్ కంటెంట్ అంతా పోయి చిక్కబడేలాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకుంటూ కాసేపు ఉడికించుకోవాలి. మొత్తానికి 10-15 నిమిషాల టైం అనేది పడుతుంది మన ప్యూరీ రెడీ అవ్వడం కోసం, అంటే టమాటో సాస్ రెడీ అవ్వడం కోసం. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే కాసేపు ఉడికేసరికి చూస్తున్నారా ఏ విధంగా ఉడుకుతుందో. మన టమాటో సాస్ అనేది ఇలా బాగా చక్కగా ఇందులో ఉండే వాటర్ అంతా ఎగిరిపోయేలాగా ఉడికించుకుంటే ఈ విధంగా రెడీ అవుతుంది. నాకు 15 నిమిషాల టైం అనేది పట్టింది. నేను కాస్త చిక్కగానే చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కాస్త పలుచగా ఉన్నప్పుడు కూడా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ మీకు చూపించడం కోసం ఈ విధంగా ఒక చిన్న ప్లేట్లోకి యాడ్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీకు చూస్తున్నారు కదా, థిక్గా ఉంది కదా, వాటర్ అనేది దాంట్లోంచి ఏమీ రావట్లేదు కదా. వాటర్ కంటెంట్ మొత్తం పోయేలాగా ఈ విధంగా చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది మన టమాటో సాస్ అనేది. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా పూర్తిగా చల్లారిపోయాక మనం ముందుగా తీసుకున్న ఒక నిమ్మకాయలోంచి ఇలా జ్యూస్ని కలెక్ట్ చేసుకోవాలి. అంటే మనకి 3 టీ స్పూన్ల వరకు జ్యూస్ అనేది రావాలి. నేను తీసుకున్న నిమ్మకాయలోంచి కరెక్ట్గా నాకు 3 టీ స్పూన్ల జ్యూస్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. ఈ విధంగా యాడ్ చేసుకుని మొత్తం చక్కగా కలుపుకున్నామంటే సో యమ్మీగా ఉండే ఏ స్నాక్లోకైనా చక్కగా సరిపోయే టమాటో సాస్ అనేది రెడీ అయిపోయింది. ఒక 8 జార్లోకి యాడ్ చేసుకున్నామంటే మనం ఒక 2-3 నెలల వరకు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఇలా మొత్తం 8 జార్లోకి యాడ్ చేసుకున్నాక కూడా మనకి ఇంకాస్త మిగిలింది ఫ్రెండ్స్. నేను చిన్న జార్లో యాడ్ చేసి పెట్టాను కదా, చూస్తున్నారు కదా. మీరు కూడా తప్పకుండా ఇంట్లో టమాటోస్ ఉన్నప్పుడు, పిల్లలు టమాటో కెచప్ అడిగినప్పుడు, అంటే టమాటో సాస్ అడిగినప్పుడు ఈ విధంగా
ప్రిపేర్ చేసి మీరు టేస్ట్ చేసి ఎలా వచ్చిందో స్ట్రక్చర్ నాకు కామెంట్ చేయండి. అలాగే మరి ఇంకేమైనా మీకు వంటకాలు కావాలన్నా డెఫినెట్గా మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసి వీడియో అనేది చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే టేస్టీ అండ్ ఈజీ హెల్తీ రెసిపీస్ కోసం దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో మంచి రెసిపీతో మళ్ళీ మనం కలుద్దాం ఫ్రెండ్స్.